బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై పేకమేడలు సినిమా రూపొందింది. గతంలో నా పేరు శివ, అంధకారం వంటి సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ ఈ మూవీలో హీరో. అనూష కృష్ణ హీరోయిన్ గా నటించింది. నీలగిరి మామిళ్ళ తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన పేకమేడలు సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున బస్తీలో నివసిస్తుంటాడు లక్ష్మణ్. అతనికి భార్య వరలక్ష్మి, కుమారుడు టింకు ఉంటారు. అబ్బాయికి మంచి జీవితం ఇవ్వాలని, వేరే కాలనీకి మారాలని ఆశపడుతుంది వరలక్ష్మి. అయితే ఇంజనీరింగ్ చదివినా జాబ్ చేయకుండా రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని కోరుకుంటాడు లక్ష్మణ్. అలాగే పేకాట ఆడుతూ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అనుకోని పరిస్థితిలో లక్ష్మణ్ ఎన్ఆర్ఐ లేడీ శ్వేతాని కలుస్తాడు. ఆ క్షణం నుండి అతని కుటుంబంలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. శ్వేత లక్ష్మణ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ విషయం తెలిసి వరలక్ష్మి ఏం చేసింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: కష్టపడి పని చేయకుండా గాల్లో పేకమేడలు కట్టి కోట్లు సంపాదించాలని కోరుకునే వ్యక్తి కథ ఇది. భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే భార్య కష్టపడి ఫ్యామిలీని పోషించడం అనే పాయింట్తో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. పేకమేడలు కూడా ఆ కోవకు చెందినదే. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మన వాస్తవ సంఘటనలతో పోల్చుకునే విధంగా అనిపిస్తాయి. బస్తీ లైఫ్ ను ఎంతో వాస్తవికతతో ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు. బస్తీ లైఫ్, అందులోని సన్నివేశాలను సరదాగా తీర్చిదిద్దాడు. మొదటి అర్ధభాగం అంతా కామెడీ సన్నివేశాలతో సాగితే ద్వితీయార్థంలో ఎమోషనల్ కంటెంట్ కి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా సాధికారిత గొప్పతనాన్ని చాటే విధంగా ఈ సినిమాని తీయడం మెచ్చుకోదగ్గ విషయం. నటీనటులు, సాంకేతిక నిపుణులు: తమిళంలో ఎక్కువగా నటించిన వినోద్ కిషన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో లక్ష్మణ్ పాత్రకు అతను పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఆ క్యారెక్టర్లో అతని కన్నింగ్నెస్ బాగా పండింది. వరలక్ష్మి పాత్రలో అనూష కృష్ణ సరిగ్గా సరిపోయింది. ఓ మధ్య తరగతి మహిళగా ఆమె ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎన్ఆర్ఐ లేడీ పాత్రలో నటించిన రితికా శ్రీనివాస్ పర్వాలేదు అనిపిస్తోంది. దర్శకుడు నీలగిరి రాసుకున్న సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. బస్తీ జీవితం, అక్కడ ఉండే వ్యక్తులను ఈ సినిమాలో చాలా సహజంగా చూపించాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత రాకేష్ వర్రే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్మరణ సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. చివరిగా వాస్తవికతకు అద్దం పట్టేలా పేకమేడలు.